నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మామిడి రైతులను ఆదుకోవాలి, ఎర్రమట్టి దొంగలను అరెస్టు చేయాలి, విలీనం పేరుతో పేద విద్యార్థులకు చదువు దూరం చేయొద్దు, స్విమ్స్ శ్రీవారి మెట్ల కార్మికుల పోరాటాలకు సిపిఎం మద్దతు, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు వెల్లడి. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఉయాలో గుండె కిడ్నీ సూపర్ స్పెషాలిటీ సర్వీసులను ప్రారంభించాలి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఉయా ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ ఆందోళన. వార్తల్లోని వివరాలు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కమిటీ సమావేశం వేమన విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ సాయి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ జిల్లా కమిటీలో జిల్లాలో ఉన్న అనేక సమస్యలపైన తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా నాయకులు జయచంద్ర, ఆర్ఎస్ మన్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం సహాయం అందించట్లేదన్నారు. తాను కోసిన మామిడికాయలు అమ్ముకోవటానికి 40 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయని, వాటి నుంచి ఏటా 5 లక్షల టన్నులు దిగుబడిని అంచనా వేసిన జిల్లా అధికారులు కిలో తోతాపురి మామిడి కిలో 12 రూపాయలు కొనుగోలు చేయాలని మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఎక్కడా ఫ్యాక్టరీ యాజమాన్యాలు అమలు చేయట్లేదన్నారు. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్లపైన పొలాలపైన పారవేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి దాన్ని అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. అదేవిధంగా విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలను ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో మూతబడి పేదలకు చదువును దూరం చేస్తుంది కాబట్టి తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని కలెక్టర్కి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సూచించారు. జిల్లాలో కార్మిక వర్గ పోరాటాలు విస్తృతంగా జరుగుతున్నాయని, శ్రీవారి మెట్ల సమస్యలపైన గత 320 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న టీటీడీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా స్విమ్స్ లో కార్మికులు వేతనాలు పెంచాలనే డిమాండ్తో నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారని, వాళ్లకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఆ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మట్టిని తవ్వి కొండలను చీల్చి ఎర్రటి మట్టిని లక్షలాది రూపాయలకు వేలాది ట్రిప్పులు టిప్పర్లతో తోలుతున్న ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. ఇలాంటి ప్రకృతి సంపదను తరలిస్తూ ఉంటే ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఎర్రమట్టిని దొంగతనంగా తోలుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. సెట్టిపల్లి భూ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చిన్న పని కూడా చేయలేని దుస్థితిలో ఉందని ఆవేదన చెందారు. జీవో మార్పుకు 1 సంవత్సరం సమయం అవసరమా అని ప్రశ్నించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని సిపిఎం సూచిస్తోందని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను పిలుపునిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా మామిడి రైతాంగం ఈరోజు జిల్లాలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 2.85 లక్షల హెక్టార్లలో సాగు చేసుకునే రైతాంగం ఈరోజు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు కలెక్టర్లు చెప్పిన మాటలు ఎవరు లెక్క చేయడం లేదు. ర్యాంపుల దగ్గర కొనే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీల దగ్గర 40 గంటలు 50 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఏదైతే ఈరోజు ఉత్పత్తి చేశారో అవన్నీ కూడా చెడిపోయి రోడ్ల పక్కన పోసుకొని ఉస్సూరని వెళ్ళిపోతున్న పరిస్థితి. వాస్తవంగా ఈసారి ఉత్పత్తి కూడా తగ్గింది. మన జిల్లాకు వచ్చినప్పుడు గత సంవత్సరం ఉత్పత్తి తగ్గిన అయినప్పటికీ పరిశ్రమల యజమానులకి వీళ్ళు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో, ఈరోజు టీటీడీకి మేము పంపు చేస్తాము లేదా పాఠశాలకు పంపిస్తామని చెప్తున్నా. ఇవి హామీలు అమలు చేయకుండా పోవడం వల్ల వాళ్ళు ఏమాత్రం చేయడం లేదు. ఇస్తున్న సబ్సిడీ కూడా దళారులకి వాళ్ళకి దక్కే పరిస్థితులు, రైతాంగానికి దక్కే పరిస్థితులు. ఈ సమస్యని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ప్రైవేటీలు కాకుండా ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. ఈరోజు స్కూల్ విలీనం సంబంధించిన పెద్ద గందరగోళం, మన జిల్లాలో ఉన్నంత గందరగోళం రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీన్ని కొంతమేరకు వెనక్కి తగ్గి కొన్ని స్కూళ్ళు ఆపరేట్ చెప్పి మేము కోరుతున్నాం. మొత్తం విలీనం యొక్క ప్రక్రియ పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కడ తమకు అనుకూలంగా లేదని చెప్పిన అభిప్రాయాలు, భేదాలు చెప్పిన అన్ని దగ్గర కూడా ఇది మూసేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆందోళన కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు సహజ వనరులు ఈరోజు కొండలు తొవ్వేస్తున్న పరిస్థితి మనకి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కనబడతా ఉంది. అది ఇసుక మాఫియా, మట్టి మాఫియా కూడా చాలా తీవ్రంగా ఉంటున్న పరిస్థితి ఉంది. అందువల్ల దీనికి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశాం. రామచంద్రాపురం మండలం కానీ
అదే రకంగా సత్యవేడు ప్రాంతము, అట్లాగే మా ఈ పుత్తూరు ప్రాంతం, ఇవన్నీ ఇంట్లో కూడా ఈరోజు గ్రావెల్ చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మేము కోరుతుంది అనుమతులు లేకుండా గత ప్రభుత్వంలో పెద్ద దందా జరిగిందని చెప్తున్న వీళ్ళు ఈరోజు ఈ యొక్క దందాకి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. దీన్ని ఎంతో పారదర్శకంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. పునరుద్ధరించాలి, ఈ ఆక్రమణ అరికట్టాలి. మొత్తం కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడేమో మన చంద్రబాబు కృష్ణమూర్తి కాలేజీ పక్కన అక్కడ చెరువుని ఎర్రరెడ్డిపాలెం చెరువుని ఆక్రమించేస్తున్నారు. అదే రకంగా తడా ప్రాంతంలో సుందరాపురంలో ఒక గుడి పేరుతో అక్కడ స్వామి ఆ కాలువ గుడి నీటి పొరంలో ఒక స్థలాన్ని ఆక్రమించేసి ఇట్లా అనేక ప్రాంతాలు మీరు ఈరోజు కూడా చూశారు. ఎక్కడనే ఉన్న తిరుమల నగర్ పంచాయతీలు ఆక్రమణ అవుతుంది. అంటే మేము ఆక్రమణలు అరికడతాము, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వీళ్ళే ఆక్రమణదారులుగా తయారవుతుంది. ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉంటాం. అదే రకంగానే తిరుపతిలో జిల్లాలో కార్మిక వర్గం చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా సిమ్స్ ఈరోజు జిల్లాకే కాదు రాయలసీమ మొత్తం సూపర్ స్పెషాలిటీగా ఉన్న సిమ్స్లో అక్కడ ఉన్న కార్మికులు వాళ్ళందరూ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్ చేర్చామని చెప్తున్నారు. వాళ్ళ డిజిగ్నేషన్ మార్చలేదని చెప్పేసి చాలా 2 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తుంటే ఈరోజు వీధులు పడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ సమస్యలను ఈరోజు పట్టించుకోవట్లేదు. శ్రీవారి పెట్టి కార్మికులు దాదాపు 320 రోజుల దాకా వాళ్ళ దీక్షలు ఈరోజు అవుతా ఉంటే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఈ సమస్యలు ఈ ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది, ఆయన కొడుకు ఆర్థిక శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ఈయన వీటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తున్నారు. రెవెన్యూ సంస్థ CCLA కమిషన్ వచ్చింది, రెవెన్యూ సంస్థను పరిష్కరిస్తుంది. ఎంత సిగ్గుచేటండి. సెట్టిపల్లికి ఒక జీవో మార్పు తీసుకొని ఇవ్వలేదా? ఇది కూటమి ప్రభుత్వం లేదా కూలిపోయే ప్రభుత్వం అనేటట్టుగా ఉంది. కనీసం సెట్టిపల్లికి ఒక జీవో మార్చి అది దాన్ని మున్సిపాలిటీకి ఉన్నదని తొడాకు మార్చి ఇవ్వాలని దుస్థితిలో ఉన్నారంటే ఏడాది పని విధానం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. CCLA కమిషన్ చెప్తుంది మంత్రివర్గంలో పెట్టి చేస్తామని చెప్పేసి. ఏమి ఇది ఇంత వేదన గురైపోతున్నారు. 3,000 మంది ప్లాట్దారులు, ఒక 500 మంది రైతాంగం చాలా ఇబ్బంది పడతారు. వీటన్నిటి మీద రాబోయే కాలంలో దశల వారీగా పోరాటం చేయాలని చెప్పేసి చెప్పారు. ఈ పోరాటాన్ని తిరుపతి జిల్లా ప్రజానీకం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మాకు అండగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తాము. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రాథమిక పాఠశాలలను మూయవద్దని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బిడ్డనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నేడు మామిడి రైతులను ఆదుకోలేకపోతున్నారని అన్నారు. అమరావతిలో భూములు తీసుకున్న రైతులకు సంవత్సరానికి 300 కోట్లు ఇస్తున్నారని, ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. SR శంకరన్, దమ్ము రామకృష్ణయ్య అనే కలెక్టర్లను నేను చూశానని, అటువంటి కలెక్టర్లు నేడు లేరని అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులను ఆదుకునేదానికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మామిడి శుద్ధి కేంద్రాన్ని వెంటనే పరిశీలించాలన్నారు. జపాన్, అమెరికా, యూరప్, లండన్లో వంటి దేశాలలో మామిడి పండ్లకు విలువ ఎక్కువని అన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు 100 కోట్ల రూపాయల విలువైన వేపర్ హీట్ ట్రీట్ ప్లాంట్ను నేను తెచ్చానని అన్నారు. తెచ్చిన మామిడి శుద్ధి కేంద్రాన్ని తన మిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందులకు చెందిన తన బంధువులకు ఆ ప్లాంట్ను ప్రైవేటుకు అప్పగించారని అన్నారు. ప్రాథమిక పాఠశాలల సంఖ్యను తగ్గిస్తే ఊరుకునేది లేదని, ఉద్యమాలను లేవనెత్తుతామని హెచ్చరించారు. ప్రతి ఊరికి వెళ్లి ప్రతి బిడ్డ చేతికి పలకా బలపం ఇచ్చి కూటమి ప్రభుత్వం కుట్రలను ఎండగొడతామన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా విద్యకు విలువిచ్చి ప్రతి గ్రామంలోనే కాదు కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించినట్టు తెలిపారు. కుట్రతో కూటమి ప్రభుత్వం పాఠశాలను తీసేస్తోందని, పేద బిడ్డలు చదువుకోవటం, ఇంగ్లీష్ నేర్చుకోవటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని తెలిపారు. ఏపీలో 35,000 పాఠశాలలు ఏర్పాటు చేశామని, ఒక్కో ఊరిలో 3-4 స్కూళ్లను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రుయాలో కిడ్నీ, గుండె సూపర్ స్పెషాలిటీ సర్వీసులు ప్రారంభించాలని ధర్నా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అలిపిరి బాంబు బ్లాస్ట్లో తీవ్రంగా గాయపడి రుయా ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చారని, నిరుపేదలు ఎక్కువగా రుయా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారని, ఈ ఆసుపత్రిని నిర్లక్ష్యం చేయటం తగదని అన్నారు. కర్నూలు, వైజాగ్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని విభాగాలకు వైద్య సేవలు అందుతోందని, రుయాలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రుయా ఆసుపత్రిలో గుండె, కిడ్నీ జబ్బులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, తేజోవతి, రావణ్, వీరమోహన్, మణి, సమీవుల్లా, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, ప్రాథమిక పాఠశాలలో
రెండవది మామిడి పండ్ల రైతులు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రతి పేదవాడికి విద్యను ఇచ్చేటువంటి ఆలోచనలో భాగంగా ప్రతి గ్రామంలో, కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది దాదాపు 40 సంవత్సరాల క్రితం. మరి ఈ ప్రాథమిక పాఠశాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రతో తీసేయాలని చూస్తుంది. ఎందుకు చూస్తూ ఉంది? వాళ్ళ ఆలోచన పేదవాడికి విద్య అందకూడదు, పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర ఆలోచన. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాదాపుగా 35,000 ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చాం ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక్కొక్క ఊర్లో కూడా 3-4 ఉన్నాయి. మాలబడి ఒకటి ఉంది, గిరిజన బడి ఒకటి ఉంది, వెనుకబడిన వర్గాలకు ఒకటి ఉంది, మరి మైనారిటీలకు కూడా ఉన్నాయి, మరి అందరికీ ఉంది. మరి ఈ పాఠశాలలన్నింటినీ, పేదవాళ్ళ పాఠశాలలన్నింటినీ మూసేసి మరి ఆయన కొత్త ఆలోచనలతో కుట్రలతో వస్తున్నాడు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు వెంటనే ఈ ప్రాథమిక పాఠశాలలను ఆపడం చేయకపోతే మరి మేము వెంటనే ఉద్యమాన్ని మొదలు పెడతాం. ప్రతి గ్రామానికి వెళతాం, ప్రతి బిడ్డని బయటకు తీసుకొని వస్తాం, ప్రతి బిడ్డ పలకలు తీసుకొచ్చి చూపించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము నిశితంగా విమర్శించబోతున్నాం. మేము మాత్రమే సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఆపు, ఈ ప్రాథమిక పాఠశాలను ఆపడం నీవు చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. కలియుగంలో నామ సంకీర్తనమే భక్తులకు మోక్షదాయకమని, నగర సంకీర్తన సనాతన ధర్మ పరిరక్షణ మార్గమని శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ ఉద్బోధించారు. గత 1.5 సంవత్సర కాలంగా రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు మరియు బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కళాకారులు, భక్తులు ప్రతి శనివారం ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో నేడు శనివారం ఉదయాన్నే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ మాడవీధులలో గోవిందనామ సంకీర్తనను ఆలపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. మహిళా భక్తులు భక్తి పార్వశంతో కోలాట నృత్యాలు చేస్తూ ఉండగా విశేష సంఖ్యలో భక్తులు ఈ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పల దడియం భరత్ శర్మ హాజరై నగర సంకీర్తనలో వైభవాన్ని తెలియజేశారు. కలియుగంలో మానవులు భగవంతుని చేరడానికి సులభమైన మార్గం నామ సంకీర్తనమేనని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పిన వృత్తాంతాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అలాగే యువత ఈ కార్యక్రమంలో అధికంగా పాల్గొనాలని, అందుకు స్ఫూర్తి బాలభక్తుడైన ప్రహ్లాదుడని శతావధాని ప్రవచనకర్త భరత్ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్విరామంగా నడిపిస్తున్న రాయలసీమ రంగస్థలి నిర్వాహకులు, బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డిని, వారి కృషిని భరత్ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, తొండవనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండా చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈవేళ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో సాక్షాత్తు సప్తాచలాధీశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోవిందరాజస్వామి వారి పాదపద్మాల చెంత ఆంజనేయ స్వామి వారి సమక్షంలో ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని తిరుపతిలో ఉండేటటువంటి అశేష భక్తజనులందరూ కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రారంభించి ఇక్కడ నిర్వహిస్తూ ఉండడం అనేటటువంటిది గత సంవత్సరంన్నరగా ఇది సంవత్సరంన్నరగా ఒక పరిపాటిగా వస్తూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి తమ సంకీర్తనలతోనూ అదేవిధంగా నగర సంకీర్తన అంటే గోవిందరాజస్వామి వారి యొక్క మాడవీధులలో సంచారాన్ని చేస్తూ నిత్యము కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గీతాలను, కీర్తనలను గానం చేస్తూ, నాట్యం చేస్తూ, కోలాటాలను ప్రదర్శిస్తూ ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరికీ కూడా మరింత ఆధ్యాత్మిక భావనను దగ్గర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా పాల్గొనవలసినటువంటిది యువత.
ఎందుకంటే సాక్షాత్తుగా భాగవతంలో కేవలం 5-6 ఏళ్ల బాలుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరుము, విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటాడు. అంటే కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి చేతులే చేతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడానికి ఉపయోగపడిన చేతులు అవి చేతులు కావు, ఏదో ఒక అవయవాలుగా ఉంటాయే తప్ప ఆ చేతులకు సార్థక్యం ఉండదు. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి వారిని వర్ణించేటటువంటి నాలుకే నాలుక, మిగిలినంతా నాలుకతో సమానమే కాదు. అది అటువంటిది ఆ ప్రహ్లాదుడు ఉపదేశించిన విధంగా ఈవేళ చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతంలో చెప్పిన విధంగా ఎవరైతే చేతులారే విధంగా చేతులారా మనసారా ఆ శివుణ్ణి పూజింపరో, నోరు నొప్పి పుట్టేలాగా హరిని స్మరించరో కీర్తించరో, దయను సత్యాన్ని మనసులో తలచి సంఘసేవను చేయరో అటువంటి వాళ్ళు జన్మించడం ఎందుకు? అందువలన ఈవేళ అటువంటి భగవద్భక్తితో భాగవతాన్ని అనుసరిస్తూ ఈవేళ మాన్యులు భగవద్భక్తులు అందరూ కూడా శ్రీ గుండాల గోపి గారి నాయకత్వంలోనూ నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక నగర సంకీర్తనను ప్రతి శనివారం సంవత్సరంన్నరగా తప్పకుండా నిర్వహిస్తూ అశేష భక్తజనాన్నంతా కూడా సమీకరిస్తూ ఈవేళ ఇక్కడ నిలిచి ఉన్నారు. ఇటువంటి మార్గం కొత్తదేమీ కాదు. ఆనాడు త్యాగరాజస్వామి మొదలైనటువంటి వాళ్ళు ఊరూరా తిరిగి వీధి వీధి తిరిగి శ్రీరాముణ్ణి ఏ విధంగా తమ కీర్తనలతో అర్చించారో తరించారో అదే మార్గాన్ని, ఆ ఋషుల మార్గాన్ని, పూర్వజుల మార్గాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఈవేళ భక్తజనులందరూ కూడా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో అశేషంగా ఇతోధికంగా భాగవతులందరూ భగవద్భక్తులందరూ కూడా కదలి రావాలని, ఇదే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి సరైనటువంటి సమయమని మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఉదయాన్నే లేస్తాం, వాకింగ్ అనే పేరుతో ఎంతో దూరం నడుస్తాం. అక్కడ ఏమున్నది? కేవలం స్వార్థం ఉన్నది. అంటే తానేదో సౌందర్యంగా కనపడాలని ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నదే తప్ప ఇక్కడైతే అటువంటి శారీరక వ్యాయామం, అదేవిధంగా పుణ్యానికి పుణ్యం, అంటే శ్రీవారిని సంకీర్తించడంలో భాగంగా మానసిక ప్రశాంతత, అదేవిధంగా శారీరక ప్రశాంతత, కాబట్టి రెండూ కూడా చేకూరుతూ ఉన్నాయి. కాబట్టి కనీసం వారంలో ఒక్కరోజైనా మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మన కాలకృత్యాలన్నింటినీ కూడా తీర్చుకొని ఈ నగర సంకీర్తనలో విశేషంగా పవిత్రంగా పాల్గొంటూ దీన్ని విజయవంతం చేద్దామని భగవద్భక్తులందరికీ కూడా సవినయంగా విన్నవిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. దేశ ప్రధానిగా పివి నరసింహారావు భారతదేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మన తెలుగువాడు కావటం మనకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు ఉపాధ్యక్షురాలు స్వరాజ్య లక్ష్మి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, క్యాషియర్ హారిక, ఆఫీస్ స్టాఫ్ లీలావతి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా సిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో వారి జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాయలసీమ రంగస్థలి కళాకారుల అధ్యక్షుడు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో సిగోర ఆధ్యాత్మిక సంస్థ మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బహుభాషా కోవిదులుగా మంచి ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రులుగా ఉన్నటువంటి నరసింహారావు గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి మార్గంలో అందరూ నడిచి దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుప్పం ద్రావిడ వర్సిటీలో గుడిపల్లె టీడీపీ అధ్యక్షులు బాబు నేతృత్వంలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ద్రావిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో ద్రావిడ యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే చాలా సంతోషమైన విషయము. మన కుప్పం నియోజకవర్గానికి మన ద్రావిడ యూనివర్సిటీ అనేది చాలా ముఖ్యమైన విద్యాపరంగా నిజంగానే ఇంత నందమూరి తారక రామారావు గారు ఆ రోజే మనకు పెట్టారు. యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఈ కోర్స్ అనేది మనం ఇంజనీరింగ్ కోర్సులు పెట్టాలి, ఇక్కడ ఖచ్చితంగా పెడితే ఇంకా మన యూనివర్సిటీ బాగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మన కంచర్ల శ్రీకాంత్ అన్న గారు అసలు మన మాట్లాడి అక్కడ సీఎం గారి దగ్గర అదేవిధంగా నారా లోకేష్ అన్న గారి దగ్గర మాట్లాడి విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ కోర్సెస్ తెచ్చినందుకు నిజంగా ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నారా లోకేష్ గారు నిజంగా ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా ద్రావిడ యూనివర్సిటీ అనేది 3 రాష్ట్రాల కూడల్లో ఉంది కాబట్టి ఇక్కడ పెడితే చాలా బాగుంటుందని, ఇంజనీరింగ్ పెడితే కోర్సెస్ పెడితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అన్నగారు కూడా నారా లోకేష్ అన్న గారు కూడా ఈ కాలేజీకి ఇంజనీరింగ్ కోర్స్ ఇచ్చి నిజంగానే ధన్యవాదాలు తెలుపుకోవాలి అన్నకి. అదేవిధంగా సీఎం గారు మన నారా చంద్రబాబు నాయుడు సారు ప్రత్యేకంగా కుప్పం అంటే ఆయన మనకు ఎమ్మెల్యేకైనా కాదు, మన కుటుంబ సభ్యుల్లాగా మన కుప్పం అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ హబ్గా నిజంగానే గుడిపల్లి మండలం ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మామిడి రైతులను ఆదుకోవాలి, ఎర్రమట్టి దొంగలను అరెస్టు చేయాలి, విలీనం పేరుతో పేద విద్యార్థులకు చదువు దూరం చేయొద్దు, స్విమ్స్ శ్రీవారి మెట్ల కార్మికుల పోరాటాలకు సిపిఎం మద్దతు, సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు వెల్లడి. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఇండియాలో గుండె కిడ్నీ సూపర్ స్పెషాలిటీ సర్వీసులను ప్రారంభించాలి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.